పెద్దపల్లి జిల్లాలో ఎంఆర్ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. రామగుండం నియోజకవర్గం అంతర్గాం ఎంఆర్ఓ ఉయ్యాల రమేష్, ఆర్ఐ శ్రీధర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇటీవల రామగుండానికి చెందిన ఆలకుంట మహేష్ ఇసుక ట్రాక్టర్ను పోలీసులు ఎంఆర్ఓకు అప్పగించారు. ట్రాక్టర్ను విడిపించుకోవడానికి డబ్బులు ఇవ్వాలని ఎంఆర్ఓ ఆర్ఐ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. 12,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఆర్ఐ శ్రీధర్ను పట్టుకున్నారు. వెంటనే డబ్బులు పడవేసి శ్రీధర్ పరారైనట్లు అధికారులు చెప్పారు. ఇందులో భాగస్వామి అయిన ఎంఆర్ఓను కూడా విచారించి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్గా ఉన్న తనను ఇబ్బంది పెట్టినందుకే ఏసీబీని ఆశ్రయించినట్లు బాధితుడు చెబుతున్నాడు. దొరికింది సార్. ఎస్ఐ గారికి దొరికితే ఎంటీ బండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టింది సార్. పెట్టి కేసు రాసి బ్యాండ్ ఓవర్ చేసింది సార్. మన మండలం మండలంలో తీసుకొచ్చి ఎంఆర్ఓకి అప్పచెప్పింది సార్. అప్పచెప్పి బ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సార్. చేసుకున్నాలే మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి రైలు ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించిన రిలీజ్ ఆర్డర్ తీసుకోరు అని చెప్పి ఎస్ఐ గారు చెప్పింది సార్. పోయినాలే ఇక్కడ తహసీల్దార్ దగ్గరికి ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చినాలే ఎంఆర్ఓ 1,00,000 రూపాయలు పైన అని చెప్పి నాతో మాట్లాడింది సార్. మాట్లాడినాలే బతలాడినా సార్. రిక్వెస్ట్ చేసిన సార్. రిక్వెస్ట్ చేస్తే 75,000 అన్నారు సార్. మళ్ళీ రిక్వెస్ట్ చేసిన సార్. రోజు రిక్వెస్ట్ చేసుకుంటా దండం పెట్టుకుంటా కాలు మొక్కుంటా రిక్వెస్ట్ చేస్తే 50,000 అన్నారు సార్. 50,000 అంటేగా అస్సలు ఇంటలేడు సార్. ఎంత చెప్పినా కానీ దండం పెడతా కాలు మొక్తా అస్సలు ఇంటలేడు సార్. ఇంటకపోతే దారంలో సేవరాను 12,000 మాట్లాడిందంట సార్. దారంలో సేవ 12,000 కడితే ఆయన నేను 12,000 కట్టినా మహేష్ నేను మాట్లాడతా అంటే అని చెప్పి అన్నాడు సార్. ఆర్ఐ అప్పుడే వచ్చి మండల ఆఫీస్కి మళ్ళీ సార్ కలిస్తే ఆర్ఐని పిలిపించి మాట్లాడుకో అని చెప్పి ఆర్ఐతో అన్నాడు సార్. ఆర్ఐ వచ్చుడుతుంటే దారంలో సేవం 12,000 ఇచ్చిండు, నువ్వు అదే తీసుకొని రాపా అని చెప్పి దారంలో సేవం పేరు చెప్పి 12,000 నా దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది సార్. 25,000 డీడీను 12,000 రూపాయలు తీసుకోవడం జరిగింది.